చీకటి అయిపోయింది ఆల్మోస్ట్. చూడొచ్చు మోటార్ అయితే బయటికి వెళ్ళింది. చూడండి ఆల్మోస్ట్ చీకటి అయింది. మీకు వీడియోలో ఏం కనిపించకుంటున్నాను. సో చూడండి ఎన్ని పైపులు ఉన్నాయో. హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మనకు ఒక కంప్లైంట్ అయితే వచ్చింది. మోటార్ 3 ఫేజ్లు వస్తుంది కానీ ఫీజు కొట్టేస్తుంది. అది ప్లాస్టిక్ పైపులు 240 ఫీట్ల దాకా ఉంటాయి. చూద్దాం. ఇప్పుడు మా సామాన్ అయితే ఇప్పుడు బండికి ఎక్కిస్తున్నాం. ఇది స్టాండు, ఇది కొట్టే కర్ర అంటాం మేము మా భాషలో. ఇది మూడు కర్రలు అంటాం మేము మా భాషలో అంటాం మేము. దీన్నైతే ఇక్కడ మేము బండికి సపరేట్ ఒక బంపర్ పెట్టుకున్నాం. ఆ బంపర్ మీద మేము కూర్చోబెడతాం అనమాట. సెంటర్ స్టాండ్ వేయపోయినావా? సో ఇక్కడైతే మేము వైర్ కడుతున్నాం. అటు ఇటు పడకుండా ఈ వైర్ అయితే కడుతున్నాం. ఈ బంపర్కు మేము ఇక్కడ ఈ రాడ్ పెడుతున్నాం అనమాట. ఇది దగ్గర 6.5 ఫీట్ ఉంటుంది ఈ బంపర్ మేము సపరేట్గా చేయించుకున్నాం. ఇక్కడ క్లాంప్ వేసుకోవచ్చు. అదేవిధంగా ఈ బంపర్ మీద ఇంకో క్లాంప్ వేసుకోవచ్చు. సో ఈ బంపర్ మీద క్లాంపును పైప్ రేంజ్ రెండు పడతాయి. తర్వాత ఈ 3 కర్రలు అనేవి వెనక పెట్టుకొని పోకుంటాడు. పానాల సంచి అది మేము ముందర పెట్టుకుంటాను. సో ఇదనమాట. మేము ఇప్పుడు వెళ్తున్నాం సైడ్కి. మోటార్ అయితే ఇది ఫస్ట్ మనం చెక్ బాల్ ఇప్పుకోవాలి. దీన్ని చెక్ బాల్ అంటారు. ఇది రిటర్న్ నీళ్ళు రాకుండా ఆపుద్ది అనమాట. సో దీని స్టార్టర్ వచ్చేసి ఇక్కడ ఉంది. నేను ఆల్రెడీ ఉదయం చెక్ చేసినాను. ఫీజులు కొట్టేస్తుంది. దీని బాడీ షాక్ చూద్దామంటే ప్లాస్టిక్ పైపులు అనమాట. స్టాండ్ వచ్చేసి ఈ విధంగా సెట్ చేసుకోవాలి. మేమైతే ఇక్కడ డబల్ గోల్స్ వాడతాము, కింద రాయి వాడము. ఈ గోల్స్ మీదనే లోడ్ వేస్తాం అన్నమాట. సో ఇందులో అయితే 240 ఫీట్లు ఉంది. ఇది ఈ విధంగా సెట్ చేసుకోవాలి. ఈ విధంగా స్టాండ్ సెట్ చేసుకున్న తర్వాత మీకు వీడియో చూపిస్తాను. ట్రైపాడ్ మీద పెట్టేస్తాను ఫోను. సో స్టాండ్ అయితే సెట్ చేసుకున్నాం. ఇప్పుడు పైప్ అనమాట. ఇది ఫస్ట్ పైపు. ఇవి చాలా డేంజర్. ఇవి పైపు పైన చూసినారు కదా, ఆ క్లాంప్ జాగ్రత్తగా పీకాలి. పొత్తు ప్లస్ ఈ ప్లాస్టిక్ పైపులు ఏంటంటే జారుతాయి. చాలా డేంజర్ ఇవి. కానీ సులభం, కానీ డేంజర్. ఈ క్లాంప్ తోటి ఇట్లా పీకాలంటే చాలా డేంజరు. కొంచెం తుప్పు వచ్చేసి ఉంటే మాత్రం ఏం కాదు. జాగ్రత్తగా పీకాలి. ఒక్క నిమిషం. ఇట్లా డబల్ గోల్స్ వేయడం వల్ల చాలా బెనిఫిట్ అండి. ఎవరైనా మెకానికల్ చూస్తూ ఉంటే మీరు చూడండి దాన్ని ఎట్లా వేసినానో. మీరు ఒకసారి పర్సనల్గా నాకు కాంటాక్ట్ అయితే నేను చెప్తాను. స్టాండ్ కూడా ఎట్లా మీరు తయారు చేసుకోవాలనేది. పడుతుందా కింద? సో ఇన్ని రోజులు ఎందుకు వీడియో పెట్టలేదంటే నా మొబైల్ అయితే ఖరాబ్ అయింది. సో అందువల్ల నేను వీడియోస్ చేయలేకపోయాను. చాలా రోజులు అవుతుంది ఫోన్ తీసుకోలేదు. ఎందుకంటే మనీ ప్రాబ్లం, డబ్బులు లేవు కనుక తీసుకోలేకపోయినాను. సో ఇప్పుడైతే నేను రియల్మీ 12 Pro Plus కొన్నా. కార్డ్ ఆఫర్ తోటి 25 పడింది. సో బెస్ట్ అనమాట ఆ రేంజ్లో. ఇప్పుడైతే మనకి మోటో ఎడ్జ్ 50 Pro వచ్చింది. ఖతర్నాక్ మొబైల్ అది. మీకు అందులో ప్రతి ఒక్క ఫీచర్ ఉంటుంది. చూడండి, చూసినారు కదా పైప్ ఎట్లా జంప్ అవుతుందో. పైన క్లాంపు, చెక్ బాల్ అవన్నీ ఉండేసరికి ఆ విధంగా జంప్ అవుతుంది. ఈవినింగ్ అవుతుంది టైము. మంచి ఇది ఏప్రిల్ నెల కాబట్టి ఒక్క నిమిషం. ఇప్పుడు క్లాంపులు పైకి వేసుకున్నాం. వీటికి పైప్ రేంజ్లు అవసరం లేదండి. జస్ట్ ఇట్లా చేయితోటే అన్నీ వస్తాయి. కాకపోతే సులభం, కానీ పైపులు జారుతాయి. ఆ స్టాండ్ అనేది దవడకు కొట్టుకుంటుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి స్టాండ్ మీద పీకే వాళ్ళైతే, మోటార్ కూడా పీకే వాళ్ళైతే.
సో ఇప్పుడైతే మిషన్లు వచ్చినాయి, కానీ అన్నిటి దగ్గరికి మిషన్లు వెళ్ళవని ఒక ఆలోచనతో తేలేదు. సో నా వీడియోస్ ఎవరైనా చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. సో ఎన్నో వీడియోలు చూస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. సో నా వీడియో కూడా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ పని చేస్తూ వీడియోస్ చేయాలంటే చాలా కష్టము. సో అయినా సరే ఏదో యూట్యూబ్లో ఎంతో కొంత రెవెన్యూ వస్తే రావచ్చు అనే ఉద్దేశంతో నేను చేసే పనిని మీకు చూపిస్తున్నాను. కొద్దిగా ఏం జారట్లేవు, ఇవైతే ఏం జారట్లేవు పైపులు. సో మంచిగా అనమాట, ఇవి మనకు సహకరిస్తున్నాయి. ఎందుకంటే చూడొచ్చు, మీకు పైప్ మీద కనపడుతుంది కొంచెం లైట్గా ఫ్లోరిన్ లాగా వచ్చిందనమాట. ఫ్లోరిన్ వస్తే ఏమైందంటే ఈ పైపు జారదు, త్వరగా మనం పని చేసుకోవచ్చు. పెట్టేసి మొత్తం లేపాల కిందికి, మళ్ళీ క్లాంప్ రాదు. ఇదే చీకటి అయిపోయింది ఆల్మోస్ట్. చూడొచ్చు మోటార్ అయితే బయటికి వెళ్ళింది. చూడండి ఆల్మోస్ట్ చీకటి అయింది, మీకు వీడియోలో ఏం కనిపించకుంటున్నాను. సో చూడండి ఎన్ని పైపులు ఉన్నాయో. ఇంకొక వ్యక్తి కోసం ఆగుతున్నాం. ఇద్దరికి ఇది లేస్తుంది కానీ కష్టమవుతుంది, ఇనుప పైపు కదా. చూడండి 10 ఫీట్లు స్టాండ్ అయితే తీసుకొని కడుతున్నాం. అక్కడ బైక్ తీసుకుపోతుండు. సో చూడండి ఒకసారి పైపులు ఎన్ని ఉన్నాయో చూడండి ఒకసారి. 24, 25 ఉన్నాయి, లెక్క పెడితేందుకు లేదు. ఆల్మోస్ట్ 2 అవర్స్ పట్టింది, 1.5 అవర్ 2 అవర్స్ పట్టింది. ఇప్పుడు మళ్ళీ బైక్కి మేము స్టాండ్ ఎక్కించుకొని చలో వెళ్ళాలి. సో మోటార్ అయితే ఇద్దరమే తీసినామండి, ఎవరు లేరు. తీసి మళ్ళీ వాటర్ పోకుండా దానికి మళ్ళీ ప్లాన్ చేసినాం. చూడండి మళ్ళీ ఒకసారి ఎన్ని పైపులు ఉన్నాయో. ఆల్మోస్ట్ ఫుల్ చీకటి అయిపోయింది, స్టాండ్ అంతా మళ్ళీ చేసినాం. సో పంపు మోటరు ఇదైతే నేను ఉదయం చూపిస్తా అసలు ఏం పోయింది అనేది. చీకటి అయింది కదా, నేను ఇప్పుడు చెక్ చేయలేను కాబట్టి వెళ్తున్నాను. ఎవరు రాలేదు, ఇద్దరమే తీసినాం.